అక్రమంగా గుడిసెలు వేశారు. కేసీఆర్ కాలనీలో ఆక్రమించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడి వాసులు, అధికారులు సిబ్బందిని అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగారు. తమకు ఉండడానికి ఇల్లు లేదని, స్థలం గానీ, డబుల్ బెడ్రూమ్ గానీ కేటాయించాలని నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ స్థలానికి ఆనుకుని ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇది పాఠశాలకు సంబంధించిన స్థలమని, ఎవరు ఆక్రమించినా ఊరుకునేది లేదని ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో తహసీల్దార్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి కాలనీ వాసులతో మాట్లాడారు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. ఈరోజు భద్రాచలం పట్టణంలో కొంతమంది పేదవాళ్ళు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ పక్కన ఉన్నటువంటి కొంత ఖాళీ స్థలంలో గుడిసెలు వేయడానికి ప్రయత్నించడం జరిగింది. దానికి రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వచ్చి వారిని ఆపడం జరిగింది. తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ చెప్పుకోవడం కోసం మమ్మల్ని పిలిచారు. వాళ్ళ విన్నపం ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అప్లికేషన్స్ పెట్టాము. అవి ఇంకా మాకు పూర్తిగా అందలేదు. అందులో మాకు అవకాశం ఇవ్వండి, లేదు మాకు వేరే ఇండ్లు శాంక్షన్ చేయమని వాళ్ళు కోరటం జరిగింది. దాని మీద ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊర్లో కూడా ఇండ్లు, పెన్షను, గృహలక్ష్మి ఇటువంటి పథకాలన్నిటికీ కలిపి ఒకే అప్లికేషన్ ద్వారా దరఖాస్తు తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మాది భద్రాచలం ఏఎంసీ కాలనీ. మా దగ్గర 15 కుటుంబాలు ఉన్నాయి. అద్దెకుండే వాళ్ళమే. మాకు లేక ఇక్కడ మిగిలిన స్థలంలో మేము వేసుకుందామంటే అధికారులు వచ్చి ఇది గవర్నమెంట్ స్థలం, మీరు ఇక్కడ నుంచి లెగుస్తారా లేగరా అని మమ్మల్ని ఖాళీ చేపిస్తున్నారు. ఉన్న పక్షంలో కనీసం మాకు ఉండటానికి 1 సెంటు స్థలం అయినా ఇవ్వండి, లేకపోతే మేము బతకడానికి డబుల్ బెడ్రూమ్ అన్నా ఇవ్వండి అని అంటే మీరు అప్లికేషన్లు పెట్టుకున్నారు, మీకు న్యాయం అయితే చేస్తాము, మీరు మా దగ్గరికి రండి అని మమ్మల్ని బలవంతంగా అయితే ఖాళీ చేపిస్తున్నారు. మేము ఈ వాడ దాటిపోయిన తర్వాత మా ముఖం అయితే ఎవరు చూడరు, మాకంటూ ఎవరు న్యాయం చెయ్యరు. దయించి మాకు ఏదన్నా న్యాయం చేయండి. లేకపోతే ఇప్పుడు కట్టించిన ఇల్లులే ఉన్నాయి కదండి, మీరు ఎక్కడో చూపియొద్దు. ఇప్పుడు కట్టించి రెడీ చేసి ఉన్న ఇల్లులే ఉండి ఇప్పుడు మా దగ్గరికి రండి అధికారులు వచ్చి